ఆపరేషన్ సింధూర్ లో మనం ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేసి పాకిస్తాన్ కి వెళ్లే నదుల్ని ఆపేసాము. ఎందుకంటే వీళ్ళకి పాపంలే అని చెప్పి నదుల్ని వాటర్ ని మనం పంపిస్తుంటే గనక వీళ్ళు మనకి వన్ వే ఆర్ గివింగ్ వాటర్, ఒక లైఫ్ సోర్స్ ని వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు మనకి చావునిస్తున్నారు, టెర్రరిజం. సో అది ఆపేసాము. పాకిస్తాన్ వాళ్ళు అనుకున్నారు ఏముందులే వీళ్ళు ఆ టైంలో ఆపారు, తర్వాత వీళ్ళు మళ్ళా వదిలేస్తారు అని అనుకున్నారు. కానీ మన వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. మోడీ క్లియర్ గా చెప్పారు, బ్లడ్ అండ్ వాటర్ విల్ నాట్ ఫ్లో అట్ ద సేమ్ టైం అన్నారు. ఆబ్వియస్లీ దిస్ ఇస్ వెరీ కరెక్ట్ కూడా. సో ఈ దెబ్బతో వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది, నెల 2 నెలలు అయ్యేసరికి ఇప్పుడు వాటర్ షార్టేజ్ వచ్చేసరికి తెలుస్తుంది వాళ్ళకి 80% ఇక్కడ నుంచి వస్తుంది. 1960లో అయిన ఈ ట్రీటీ ఇండస్ బేసిన్ వాటర్స్ ఈస్ట్ సైడ్ అన్ని భారతదేశానికి, వెస్ట్ సైడ్ పాకిస్తాన్ కి ఇస్తామని చెప్పి ఆ ట్రీటీ అయింది. అయితే దీన్ని ఆపేసరికి వీళ్ళకి ప్రాబ్లం ఇప్పుడు తలెత్తుతుంది. వాళ్ళ పార్లమెంట్ లో చర్చలు ఇంటర్నేషనల్ గా కూడా తీసుకొస్తున్నారు. ఇంటర్నేషనల్ కోర్టు కూడా సుమోటో కింద తీసుకున్నట్టుంది. దీన్ని తీసుకొని భారతదేశం వదలాలి, వాటర్ ఆపకూడదు అని చెప్పి మానవ హక్కులు తొక్క తోలు అనుకుంటూ వస్తారు. మరి మనుషులు చచ్చిపోతున్నప్పుడు, వాళ్ళు టెర్రరిజం మనకి ఇస్తున్నప్పుడు, వాళ్ళు టెర్రరిస్టులు పంపిస్తున్నప్పుడు, యుఎన్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆ దేశంలో ఉన్నప్పుడు అవన్నీ పట్టించుకోదు. మళ్ళా